Maharani. Hello, hi, namaste, and welcome to our brand new show in a brand new look, Freedom Maharani. Koncham freedom to ento anandam. Powered by Swastik 3 Mango Sambar Powder and Physichem Orthofit Oil and Capsules. And మన సౌత్ ఇండియన్ కి ఫస్ట్ టైం కంటిన్యూస్ 3 years హ్యాట్రిక్ ఇచ్చిన ఫస్ట్ ఫీమేల్ నేను జిమ్నాస్టిక్స్ లో. మా ఇద్దరికి ఒక ఫోటో ఒకటి తీయండి. You know, everybody has a dream. కానీ ఆ డ్రీమ్ ని సపోర్ట్ చేస్తూ ఉంటారు చూడండి వెనకాల. That is what pushes them. మీ నాన్నగారు పోయిన తర్వాత నువ్వు పాంప్లెట్స్ పంచావు రోజుకి 400 రూపాయలకి అని విన్నాను. ఒకలాగా చూసేవాళ్ళు నన్ను, ఏంటి ఈ అమ్మాయి పాంప్లెట్ పంచుతుంది అనేసి. సో నాకు వాష్రూమ్ కూడా వెళ్ళడానికి ఒక ఫ్రీడమ్ ఉండేది కాదు. అప్పుడు ఒక 3 months నేను అలాగే ఉన్నా. నేను ఫస్ట్ టైం షో చేసినప్పుడు అందరు అనుకున్నారు నేను అంగుటా చాప్, ఈ అమ్మాయికి జీన్స్ వేసుకొని జర హెయిర్ కలర్ వేసి కూర్చోబెట్టిండు అనుకున్నారు. నాకు ఫస్ట్ డే మేనేజర్ ఒక బాటిల్ ఇచ్చిండు, క్లీనింగ్ బాటిల్, ఒక బట్ట ఇచ్చి టేబుల్ తుడవని చెప్పిండు. ఆ రోజు నేను స్ప్రే కొట్టి తుడుస్తుంటే టప 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 నీళ్లు కారిపోయినాయి ఇట్లా. మీ మమ్మీలో నీకు అన్నిటికన్నా ఏంటి ఎక్కువ ఇష్టం నీకు? సెటరికల్ పొట్టు పొట్టేసిన నీ మీద నేను వేసినావు. నా మీద సెటైర్లు వేస్తుందంట దొరికిందే టైము. భోగి తెచ్చే భాగ్యం నూల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం. ఆడపిల్లగా పుట్టినందుకు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో అనరాని మాటలు పడ్డాను. సో ప్రతి కాంపిటీషన్కి ఏ ప్రోగ్రామ్ జరిగినా, ఎక్కడ చిన్న ప్రోగ్రామ్ అవుతుందని తెలిసినా కూడా అక్కడ తీసుకెళ్లేవారు నన్ను. కొంతమంది అమ్మాయిలు బెండ్ ద రూల్స్ అని బ్రతుకుతారు, కానీ ఈ అమ్మాయి బ్రేక్ ద రూల్స్ అనుకుంటూ స్పోర్ట్స్లో మన రాష్ట్రానికి బోల్డ్ అని గోల్డ్ మెడల్స్ జిమ్నాస్టిక్స్ కోసం తీసుకొచ్చింది. ప్లీజ్ వెల్కమ్ ఆ వెరీ ఫ్లెక్సిబుల్ నెక్స్ట్ మహారాణి నేహా చౌదరి. ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవింత లేలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా.
Lovely to meet you. What an honor. What is this performance? నువ్వు అసలు గాల్లో ఉన్నావు నేల మీద ఉన్నావు అర్థం కాలేదు బట్ నువ్వు నేషనల్ లెవెల్స్ వరకు వెళ్ళావా నీ గురించి కొంచెం చెప్పు తర్వాత కొంచెం ఏవీలో చూద్దాం ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశాను. అయితే ఫస్ట్ ఏవీనే చూద్దాం మనం చూసాక చెప్దాం అయితే నేను ఒక ప్లేయర్ని, పోరాడాను. వంటింట్లో ఉండడానికి కాదు, స్టేడియంలో ఉండడానికి. నేను ఒక వారియర్ని, పోరాడుతూనే ఉంటాను. ఏ కష్టాన్నైనా నమ్మకంతో, ఏ ఇబ్బందినైనా ఆత్మధైర్యంతో పోరాడుతూనే ఉంటాను. ఎందుకంటే ఇది నా జీవితం. ఆడవాళ్ళు అన్ని రంగాల్లో రాణించగలరనే విశ్వాసం నాకుంది. అలా నేను అనుకున్న దాంట్లో నేను సాధించాను. అలా సాధించాలని అనుకుంటూ సాధించలేకపోతున్న వారికి నా ద్వారా నాకు తోచినంత, నాకైనంత విశ్వాసాన్ని నా ద్వారా మీకు ఇవ్వడానికి మహారాణి షో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఈ షోలో మహారాణి ఎవరైనా కావచ్చు, కానీ నా ఆటకి, నా ఆత్మవిశ్వాసానికి ఎల్లప్పుడూ నేనే నా మహారాణి. Wow. So, ఏంటి నేషనల్ లెవెల్స్ వరకు what kind of a player are you? మా జిమ్నాస్టిక్స్ అంటే ఆర్టిస్టిక్ అండ్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ ప్లేయర్ నేను. ఓవరాల్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ మన సౌత్ ఇండియాకి ఫస్ట్ టైం కంటిన్యూస్ 3 years హ్యాట్రిక్ ఇచ్చిన ఫస్ట్ ఫీమేల్ నేను జిమ్నాస్టిక్స్లో. మా ఇద్దరికి ఒక ఫోటో ఒకటి తీయండి. వావ్, గట్టిగా లౌడ్ గా సెలబ్రేట్ చేయాలి. కంగ్రాచులేషన్స్. వాట్ యు డూ నౌ? ఇట్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇది ఒక ప్యాషన్. అంటే చెప్తే మేబీ గొప్పగా పెద్దగా ఉంటుందేమో నాకు తెలీదు, బట్ నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి. తనలాగా నేను అవ్వగలను, తనలాగా నేను చేయలేదు, తనే చేస్తే నేను ఎందుకు చేయలేను అని అమ్మాయిలు అందరూ అనుకోవాలనేది నా కోరిక. ఇట్స్ లైక్ ఎందుకంటే ఎంతోమంది చేయకుండా గివ్ అప్ ఇచ్చేయడం నేను చాలా నా ఫ్రెండ్స్లో నా కళ్ళ ముందు చూశాను. ఇట్స్ లైక్ అరే నేహా చేసింది అయితే నేను కూడా చేయగలను, ఐ షుడ్ డూ ఇట్. సో లైక్ దాట్ స్పోర్ట్స్, తర్వాత యోగా, తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్, దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీలోకి అలా వచ్చాను, అలా ఎంట్రీ ఇచ్చాను, అలా కంటిన్యూ అయిపోతున్నాను. నువ్వు ఒక లైన్ చెప్పావు పాప, ఏ ఇబ్బందినైనా ఆత్మవిశ్వాసంతో పోరాడుతూనే ఉంటాను. ఇది నా జీవితం, నా ఇష్టం. ఐ లవ్ దాట్. బికాజ్ ఎప్పుడు మనకున్న కష్టాలు మనకంటే పెద్ద బిగ్ ఎలిఫెంట్ లాగా మన మీద వస్తూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. బట్ ఆ పోరాటం అనేది తప్పదు. ఇక్కడ ఉన్న మన అందరిలో స్టోరీస్ వేరైనా ఆ ఫైర్ ఒకటే, యూనో. అండ్ వాట్ వాస్ డిఫరెంట్ దెన్ ఎవ్రీబడి ఎల్స్ ఇస్ లైక్ దిస్ ఇస్ నాట్ కష్టం, ఇట్స్ మై పోరాటం. It's my fight and I will win it one day and I won't give up. You've already won it, Papa. You're standing right next to me. You've won it and you should be celebrating that. So, మా కోసం ఏమైనా స్టెప్ వేస్తావా, ఏమైనా చూపిస్తావా నువ్వు? మీకోసం స్పెషల్గా I'd love. నేహా సెట్ అమ్మా, ఇది గోడలవి దూకేకు. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, morning beauty. Hey, ripom pokadu. Hey, pote malli radu. Hey, kalam teliyane lokam chutam colorful chikati dati. స్టెప్ అయిన నన్ను పాప, స్టెప్పులు వేసావు నువ్వు, నా మెడ నొప్పి వచ్చింది కొంచెం. కంగ్రాచులేషన్స్, ఫెంటాస్టిక్. సో మీ మమ్మీ వచ్చారని విన్నాను. ప్లీజ్ వెల్కమ్ యువర్ మామ్. మొహం చూస్తేనే తెలుస్తుంది చాలా అల్లరి పిల్ల అని. షీస్ గాట్ ద మిస్chievous ఫేస్. ఇంట్లో కూడా బాగా అల్లరి చేస్తుందండి. చాలా అల్లరండి. ఇంకాను ఎన్ని చేస్తుంది తను? సాఫ్ట్వేర్ జాబ్ అంట, నేషనల్ లెవెల్ జిమ్నాస్ట్, మల్టీ టాలెంటెడ్. వావ్. అది మీ దగ్గర నుంచి వచ్చిందా, మీ హస్బెండ్ దగ్గర నుంచి వచ్చిందా? అసలు యాక్చువల్గా జిమ్నాస్ట్ అవ్వాలి, నేను నేషనల్ మెడలిస్ట్ అయ్యాను అంటే దానికి రీజన్ అమ్మ. ఎందుకు అని అంటే షీస్ అ కబడ్డీ ఖోఖో స్టేట్ లెవెల్ ఛాంపియన్ బై దెన్. కబడ్డీ 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 రెండైతే
అన్నారు అదే కదండి. అమ్మో నన్ను ఏమైనా కొడతారేమో అన్నారు. సో షీ వాంటెడ్ టు, అంటే తన నేషనల్స్ ఆడడం అనేది తన డ్రీమ్. తన స్టేట్ లెవెల్ ఆడినప్పుడు తో తాతగారు ఆడనివ్వలే బలవంతంగా, అంటే ఇంకా ఆ ఏజ్ లో అప్పట్లో అంతే కదా. పెళ్లి చేసేసారు. ఆ ఏజ్ ఎందుకు, ఇప్పుడు కూడా ఆడనివ్వట్లేదు. యా. సో ఆ కళ, ఆ డ్రీమ్ నా మీద ఫుల్ఫిల్ చేసుకుంది అమ్మ. ఓ ఫ్యాంటాస్టిక్. నిజంగా నేను అంత కష్టపడింది ఏమీ లేదు. ఇట్స్ ఆల్ దెమ్. నాకు జిమ్నాస్టిక్స్ నేర్పించడానికి మా నాన్న పొలం లిటిల్గా కౌలుకి ఇచ్చేశారు, పని వాళ్ళకి పెట్టేసేసి అప్ అండ్ డౌన్ చేసేవారు. హైదరాబాద్లో ఓన్లీ నా స్పోర్ట్స్ కోసం వస్తే బస్లో ట్రావెల్ చేసేవాళ్ళు. ఎన్నిసార్లు డాడ్కి బస్లో అంటే జస్ట్ మేజర్ యాక్సిడెంట్స్ మిస్ అయ్యాయో ఐ నో. అండ్ నా గురించి అంటే ఆర్మీ ట్రైనింగ్ వాళ్ళకు ఉంటుంది చూసారా, నేను కొన్ని రోజులు నా కోచ్ వరంగల్ షిఫ్ట్ అయితే వరంగల్, ఖమ్మం షిఫ్ట్ అయితే ఖమ్మం, పూణే వెళ్ళాను, హైదరాబాద్ వచ్చాను, మళ్ళీ ఖమ్మం వెళ్ళాను. వాళ్ళని నేను నా వెనకాలంతా తిప్పుతానే ఉన్నాను. ఇప్పుడు కూడా షూటింగ్ వస్తే మళ్ళీ నా వెనకాల. సో ఐ am blessed. You really are. You really are. You know, everybody has a dream. వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళాలి అని. కానీ ఆ డ్రీమ్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు చూడండి వెనకాల. దట్ ఈస్ వాట్ పుషెస్ దెమ్ రియలీ టు ద నెక్స్ట్ లెవెల్. నేను చాలా బాధపడతాను నాకెవరు ఆ సపోర్ట్ లేరే అని. నేను పుట్టింది గోల్డెన్ స్పూన్ తోటి, పుట్టింది చాలా పెద్ద ఇంట్లో. కానీ ఈ రోజుకి నేనేం చేస్తున్నానో మా ఫ్యామిలీకే సగం తెలియదు. అదే నేను కానీ సన్గా పుట్టింటే నన్ను ఒక పెద్ద ఎంట్రీ, ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక వెల్కమ్, ఆల్ దాట్ వుడ్ హ్యావ్ బిన్. నేను అనగనగా ఒక ధీరుడు చెయ్యాలి అన్నప్పుడు ఒక 1.5 months ఇంట్లో చర్చలు జరిగాయి అనమాట. చెయ్యాలా వద్దా, యునో రాఘవేంద్ర అంకుల్ మా డాడీ కూర్చొని అవునా ఇప్పుడు చేస్తున్న పిల్లలేంటి వాళ్ళిద్దరూ అంటే రాఘవేంద్ర అంకుల్ సన్ రైట్. సో ఈ పిల్లలేంటి కలిసిపోయి వాళ్ళు సినిమాలు చేస్తానంటున్నారు, తెలుగు సినిమా చేస్తుందంట. ఐ మీన్ దేర్ వాజ్ అ హ్యూజ్ డిబేట్. సో ఇలా ఒక సపోర్ట్ సిస్టమ్ చూసినప్పుడు ఐ గెట్ రియలీ జెలస్ యూనో. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్. నాకు ఒక టీం ఉంది ఇప్పుడు. నేనేం చేసినా నాతో పాటే పడుకుంటారు, నాతో పాటే లేస్తారు. అండ్ వీ బికమ్ అ ఫ్యామిలీ. అదిగో వీ బికమ్ అ ఫ్యామిలీ రియల్లీ. సో అండ్ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్. ఈ షో ద్వారా మీలాంటి మహారాణులు ఇంకా అవ్వాలి. ఆల్ మదర్స్ ఆర్ మహారాణీస్. బట్ మీ సపోర్ట్ వల్ల మీ పిల్లలు జస్ట్ మీరు పుష్ చేయనక్కర్లేదు, మీరున్నారు అన్న ఒక ధైర్యం ఉంటే చాలు, సాధించాల్సిందంతా మేము సాధించుకొని వస్తాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. తెలంగాణ జానపదం అనగానే పాటలు పాడి తను మనసులు అందరినీ దోచుకుంది. మొన్న తెలుగు మహాసభలో సైతం అందరూ తన ఫ్యాన్స్ అయిపోయారండి. ప్లీజ్ వెల్కమ్ ఆ నెక్స్ట్ మహారాణి మంగ్లీ. తలకు ఓసుకున్నట్టు సందమావా ఓ సందమావా, అలికి ఉన్న వాకిళ్ళు సందమావా, పడుసు పిల్ల నవ్వినట్టు సందమావా ఓ సందమావా, పరుసుకున్న ముగ్గుల్లో సందమావా, పిల్లల కోడోలే పల్లె తెరిసి జ్ఞాపకాల ముల్లె ఆడబిడ్డలా చూసి పావురంగ పూలు పూసి ఎలుగుతున్న కండ్లతోటి సందమావా ఓ సందమావా, ఎదల తడిని నింపుకుంది సందమావా. ఒక్కేసి పువ్వేసి డొల్లబడబోసి శ్రీరామ రఘురామ తుమదీయలో, రెండేసి పూలేసి డొల్లబడబోసి శ్రీరామ రఘురామ తుమదీయలో, ఏమి పూలో గాని ఎంత గుమగుమ శ్రీరామ రఘురామ తుమదీయలో, పువ్వుల్ల విలువ తెలుపవేసలిగా శ్రీరామ రఘురామ తుమదీయలో, పువ్వుకు పుట్టేడు కాయకు తట్టేడు కొమ్మకు కోసేడు ఎత్తెత్తు ముగురాల ఏడేడు బంగులాన గౌరమ్మ కూసున్న గత్తెలు ఏలేని సీతమ్మ కూసున్న సీసాపలేలేని గౌరీ కాటమలాయ పటువయ్య పూలు శ్రీలక్ష్మి మహిమలో గౌరమ్మ చిత్రమై దోచనమ్మ గౌరమ్మ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బంధాలు కలిపేనే ఉయ్యాలో బాధల్ని బాపేనే ఉయ్యాలో.
బాగున్నావు మస్తున్నా నేను. నువ్వు ఎట్లున్నావు? మస్తు జబర్దస్త్ నాకు. థ్యాంక్ యూ నీ సో మచ్. మాటలు కూడా ముద్దు ముద్దుగా ఉంటాయి. thank you. సెటరికల్ పొట్టు పొట్టేసిన నీ మీద నేను. నువ్వు చూడలేదేమో. ఏయ్ ఇప్పుడు నా మీద నన్ను కుదుతారు నా మీద సెటైర్లు వేస్తుందంట పాప. ఆల్రెడీ వేసేసిన అంటే నీకు తెలవకుండా వేసిన దూరంకి వెళ్ళి దగ్గర అవునా? నుంచి వేయలేను భయం. అమ్మో నేను కొట్టా పాప, చూడ్డానికి ఇంత హైట్ ఉంటా అంతే, కొట్టేదేం లేదు. మా ఇన్స్పిరేషన్ అక్క నువ్వు. ఇన్స్పిరేషన్ కి జోక్ వేయడానికి ఏమై పాప? అంటే సెటర్ వేసే ముందు కొంచెం అలా వెన్న రాసేసి ఆ తర్వాత వేస్తుంది. ఓహో, ఆ మైక్ తీసేయండి అందుకే ఆమె అలా దగ్గర అంది. నుంచి. నా వెనకాల నా దగ్గర మైక్ తీసేసే. నా వెనకేగా ఉన్నావు. ఓకే మా యూ కెన్ క్యారీ ఆన్ నౌ. ఏయ్ ఏసేయి దొరికిందే టైము. వద్దక్క. నేను ఈ షో అయిన తర్వాత వెళ్ళి చూస్తాను. అదేదో అందుకని అంత సీన్ లేదు దానికి. అవునా? ఒకసారి జయసుధ ఆంటీ వచ్చి నాకు, నేను ఏదో షోకి వెళ్ళాను, శివారెడ్డి కమీడియన్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్, నీ గురించి ఇలాగా అన్నాడు, అలా అన్నాడు, అలా అన్నానంటే అవునా అని అన్నయ్య నేను డాడీకి చెప్పాను అనమాట. డాడీ ఫోన్ చేసి ఏంట్రా అన్నయ్య అనుకుంటూ మరుక్షణం ఉన్నాను అనమాట. సో డాడీ ఏదో అన్నావు అంటారు నా కూతురు గురించి అను అంటే ఏం అన్నా నేను కూర్చున్నాను అక్కడ ఇలా. అండ్ నా యాక్సెంట్ ఇమిటేట్ చేస్తూ మా అందరినీ నవ్వించారు అనమాట. తర్వాత జయసుధ ఆంటీతో అన్నాను, ఏంటంటే ఇలా జోక్లేసి వేస్తున్నారు నా మీద అంటే, నేను 50 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, ఒక్కరు ఇమిటేట్ చేయరు నన్ను, నాదే. నువ్వు వచ్చి 5 ఏళ్ళు కాకపోయినా అందరూ నేను ఇమిటేట్ చేస్తున్నారు. సో యు రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు కానీ యా, సో నా గురించి ఎలా మాట్లాడుకున్నా ఓకే, చరిత్రలో నిలిచిపోతావు అక్క నువ్వు. నిలిచిపోయినా పాప నేను ఇంకా ఆల్రెడీ. ఎందుకంటే మంచు లక్ష్మక్క అంటే చాలిగా ఒక పేపర్ పడిపోయింది నా హిస్టరీలో జాల్ని. ఇంకా నెక్స్ట్ అంతే మనం. సో ఉండు, నా గురించి కాదు, నీ గురించి ఒక ఏవి తయారు చేశారని మంగ్లీ. లెట్స్ సీ యువర్ ఏవి ఫస్ట్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మంగ్లీని. స్క్రీన్ నేమ్ వచ్చి మంగ్లీ, నా పేరు వచ్చి సత్యవతి. నేను చిన్నప్పటి నుంచి పాటలు మస్తు పాడుతుండే, స్కూళ్ళల్లో ఎక్కడ చూసినా పాటలు పాడుతుండే. భోగి తెచ్చే భోగం నూల నూనె స్నానం, కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు ఇంద్రావతి. మా అక్కనే ఆదర్శం మాకు. పాటలంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి పాటలు పాడుకుంటూ డాన్సులు చేసి మా అక్కను చూసి నేను కూడా పాటలు నేర్చుకున్నాను. యాంకర్గా అవకాశం వచ్చిన తర్వాత నేను ఇక మంగ్లీగా స్క్రీన్ నేమ్ వచ్చేసింది. కానీ ఏదో చిన్న తెలియని ఫీలింగ్, అయ్యో నేను యాంకర్గా గుర్తింపు పొందా కానీ సింగర్గా గుర్తింపు పొందలేదే, ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూసిన. ఆ అవకాశం రేలా రే రేలా రే ఆ పాట ద్వారా వచ్చింది. నేను ఇక్కడ దాకా రావడానికి ఎంతో స్ట్రగుల్స్ చేశాను. నేను ఇంతలా మహారాణి లెక్కున్నానంటే నిజంగా మా ఫ్యామిలీ ప్రోద్బలమే. నా లెక్కనే మీరు కూడా ఎన్నో కష్టాలను ఎదిరించి ముందుకు సాగే మహారాణిలు ఎంతో మంది ఉన్నారు. సో మిమ్మల్ని మీకు పరిచయం చేసే ప్రోగ్రామే ఈ మహారాణి ప్రోగ్రామ్. నీ టాటూస్ ఏమున్నాయి పాప? ఏమున్నాయి? నాన్న అంటే చాలా ఇష్టం అక్క. నాన్న ఒకటి, మ్యూజిక్ ఒకటి ఉంటుంది. అమ్మ అని రాసుకోలేదు, అమ్మ ఫీల్ అవదా? ఎక్కువ నాన్న అంటే పిచ్చి అక్క. ఎట్లా అంటే నాన్నకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చింది అనుకో, తెలియకుండా నాకు ఆ రోజు నైట్ అంతా జాగారం చేసుకుంటూ కూర్చుండేదాన్ని. నాన్నకి ఏమన్నా అవుతుందా, నాన్నకి ఏమన్నా. కూతుర్లందరూ అంతేనే, చేసినంతా చేయించుకుంటారు మన చేత, మళ్ళీ నాన్న అంటారు. ఫస్ట్ నా కూతురు పుట్టినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, అమ్మ అని. వండి పెట్టేది మా అమ్మ, ఎలా ఉన్నావు అని ఫోన్ చేసేది మా అమ్మ. మా నాన్న ఫోన్ చేయడు ఎప్పుడు, నేనే చెయ్యాలి. డాడీ 2 రోజులు నేను ఎందుకు చేయలేదు, నేనే చేయాలా, మీరు చేయలేరా? అదే న్యాయం. మా మమ్మీ పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, రోజు చేస్తుంది. అయినా మమ్మీ అంటే ఉండదు. మా నాన్న అమ్ముడు అంటే డాడీ మళ్ళీ పప్పీ డాగే. సో వెన్ మై డాటర్ వాజ్ బోర్న్ ఆల్సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్.
ఏం చేసినా వేస్ట్ వీళ్ళకి, వాళ్ళ నాన్నలు వెనకాల పరిగిస్తారు అని. సో నువ్వు అన్నావు ఇప్పుడు యాంకర్గా వచ్చావు, నువ్వు ఒక సింగర్గా రికగ్నిషన్ రావాలనుకున్నావు అని. నేను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాక మీ పేరెంట్స్ ఫార్మర్స్ గా ఉండి ఎలా నేర్చుకున్నావు నువ్వు కర్ణాటక? నేను చిన్నప్పటి నుంచి నాన్న సింగర్ అక్క, బాగా పాడేటోడు, బాగా సినిమా సాంగ్స్, ఇది తరగని ప్రేమకు శ్రీకారం అవన్నీ పాడుతూ ఉండే అనమాట. చిన్నప్పుడు వినుకుంటా అట్లనే వచ్చింది. ఇక మా చెల్లె కూడా పాడుతుంది బాగా. సో అట్లా చిన్నప్పటి నుంచి నేను ప్రతి ఒక్క యూత్ ఫెస్టివల్స్ జరిగినా ఏం జరిగినా అన్నిట్లలో. మీ ఇంట్లో నువ్వు ఇలాగే రెడీ అవుతావా? ఎప్పుడన్నా ఫెస్టివల్ కి కంపల్సరీ రెడీ అవుతా. ఇవన్నీ నీ ఓన్ జ్యువెలరీ, లైక్ యు ఓన్? యా, ఓన్. దట్స్ సో ఐమ్ రియలీ హ్యాపీ అక్క. సో కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్న తర్వాత మ్యూజిక్ టీచర్ అవ్వాలని నాకు చాలా ఇష్టం. ఇంకా స్కూల్స్లలో, ఇన్స్టిట్యూట్లో చెప్తూ ఉండే క్రమంలో ఛానల్ ద్వారా నాకు ఆ అవకాశం వచ్చింది. నాకు యాంకరింగ్ అసలు ఏం తెలియదు, భయం ఉంటుండే. ఇక అలాగే చేసేసుకుంటూ పోయినా, కానీ మనసులో ఏదో అబ్బా నేను సింగర్ కదా ఇంత మంచి ఇది పెట్టుకొని ఎందుకు నేను సింగింగ్లో ఎదగలేకపోతున్నా అని చెప్పి బాధ అనిపిస్తుండే. కానీ అక్క ఆ రేలా పాట నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అక్క. సీరియస్లీ ఆ పాట ఇట్లా వస్తుంటే గూస్ బంప్స్. సీరియస్లీ నాకు కూడా. సో సంక్రాంతి మీద కూడా నువ్వు ఏదో పాట పాడావని విన్నావు మా కోసం. ఓకే అక్క. యా. భోగి తెచ్చే భాగ్యం, నువ్వుల నూనె స్నానం, కొత్త బట్టలతో మెరిసెను దేహం, సమరరణ నినాదం, పందెం కోళ్ళ పందెం, భీమవరం తలపించే బొబ్బిలి యుద్ధం, పెద్ద పండుగై ప్రేమను మోసుకొచ్చగా, రైతు పండుగై పంటలు ఇండ్లు చేర్చగా, మంచు 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 మంచుతో కప్పిన చెట్లు, అందాల ముగ్గుల మెట్లు, కన్న తల్లి పిలిచినట్లు రమ్మని పిలిచే, ఈ మకర రాశిలోకి అడుగు వేసే, తన దిశను నేటితో మార్చేసే. లవ్ ఇట్. సో ఈ పాటలు ఎవరు రాస్తారు? కందికొండ అన్న అని చాలా మంచిగా రాస్తారు అక్క. రేల పాట కూడా తనే రాసిండు. బ్యూటిఫుల్ వాయిస్. అండ్ ఆయనకు కూడా థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ ద స్పిరిట్ ఆఫ్ బోత్ ద స్టేట్స్, యూనో, ఇంతకు ముందు మనం ఒకే స్టేట్ని ప్రాంతాలుగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. బట్ నౌ సిన్స్ ద స్ప్లిట్ వీఆర్ సెలబ్రేటింగ్ సో మచ్ మోర్. అండ్ ఐ థింక్ మన స్టేట్స్లో ఉండే డైవర్సిటీని మనం సెలబ్రేట్ చేసుకుంటేనే మనకి ఏమున్నాయని తెలుస్తుంది. నాకు అమెరికాకి వెళ్ళేంత వరకు తెలియదు ఇండియాలో ఎన్ని రకాల ఫుడ్ ఉందని. సాంబార్ ఒకటే అనుకున్నాను నేను. సో వీ షుడ్ ఇన్కార్పొరేట్ అండ్ ఈట్ అండ్ సెలబ్రేట్ ఎవ్రీథింగ్. So, welcome to the show. All the very best. Take your seat. కబడ్డీ అంటూ కూత పెట్టాలన్నా, ప్లాన్లు వేసి హీరోయిన్ని టార్చర్ పెట్టాలన్నా నందికకే వీలవుతుంది. ప్లీజ్ వెల్కమ్ our next మహారాణి నవ్య. చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించానా హృదయముకే. చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించానా హృదయముకే. మాటలాడే ఒకటి చింతలేసే ఒకటి This is the story from two little hearts. Come on, మాటలాడే ఒకటి
So Navya, ఎస్ మ్యామ్ హాయ్ hi. Thank you for coming to the show and Thank you for- ఒక మహారాణిలా ఇన్స్పిరేషన్ గా ఉండడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నువ్వు కన్నడిగా Yes. బై ఒరిజినాలిటీ ఎస్ తెలుగు బాగా నేర్చుకుంటున్నావా? నేర్చుకున్నా. కన్నడకి తెలుగుకి ఒక్కటే డిఫరెన్స్. మనం ఇప్పుడు రెస్టారెంట్ అని రాస్తాం, వాళ్ళు రెస్టారెంటో అని రాస్తాం. వాళ్ళకన్నీ కొంచెం కన్ఫ్యూజన్ అన్నమాట. సో రెస్టారెంటో, పార్కో, హోటలో, కిట్టో అని రాస్తూ ఉంటారని ఆ కన్ఫ్యూజన్ లోనే పాపం మా ఆయన కూడా హరితేజో కాదో అని చాలా రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత అలా తర్వాత క్లారిటీ వచ్చింది అనుకుంటా. వెరీ నైస్. సో నీ గురించి ఒక ఏవి ఒకటి తయారు చేసింది. లెట్స్ వాచ్ ద ఏవి ఫస్ట్. హాయ్, నేను మీ నవ్య. అదేనండి ముత్యాల ముగ్గు నందిక. బెంగళూరులో నేను ఫస్ట్ 1 to 10th హ్యాపీగా నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ, ఇంకా ఎవ్వరు లేరు, నేను, నా డాడీ, నా మమ్మీ, నా చెల్లి, మేము నలుగురం ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చాం. మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ. నేను ఫస్ట్ ఇయర్ ఎంటర్ అయ్యాను. ఎగ్జామ్కి వెళ్తున్నా, అంటే ఇంకో లాస్ట్ 2 ఎగ్జామ్స్ ఉండి జస్ట్ అప్పుడే నా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. ఆబ్వియస్లీ డాడీ లేకపోతే 3 ఆడపిల్లలు ఇంకేం చేయలేము కదా. సో ఇంట్లో నేనే ఫస్ట్ కూతుర్ని కాబట్టి నేను బర్డన్ తీసుకోవాలి. యూజువల్గా బాయ్స్ పాంప్లెట్ ఇలా పంచుతూ ఉంటారు అందరికీ. యూజువల్గా ఎవరు తీసుకోరు ఆ పాంప్లెట్ని, తీసుకుంటారు కానీ పడేస్తారు, ఎంత చాలామంది వద్దని వదిలేస్తారు. కానీ అలాంటి పని నేను కూడా చేశా. జస్ట్ 400 రూపీస్ కోసం 3 months ఈ వర్క్ చేశా ఎవ్రీ డే. నువ్వు కష్టపడితే నీకేం దొరకవు, ఇక్కడ నువ్వు సాక్రిఫైస్ చేస్తే నీకు అన్నీ దొరుకుద్ది, నువ్వు టాప్లో ఉంటావు. నా మమ్మీ, నా చెల్లికి ఇదే ఒకటే చెప్పా, నేను స్ట్రాంగ్గా ఉంటాను, మీరు కూడా స్ట్రాంగ్గా ఉండండి. ఎప్పుడు ఏమొచ్చినా మనం ముగ్గురం స్ట్రాంగ్గా ఉందామనేసి నేను ఈ సీరియల్ కమిట్ అయ్యాను. అండ్ ఇక్కడ మహారాణి ఎవరైనా కావచ్చు, ప్రొఫెషనల్ అయినా పర్సనల్ అయినా, నా లైఫ్కి నేనే మహారాణి. సడన్ గా జరిగిందా మీ నాన్నగారికి? అంటే హీ వాజ్ బ్రెయిన్ స్ట్రోక్ అనమాట. 1 month హీ వాజ్ ఇన్ ఐసీయూ. తెలీదు ఎక్కడికి వెళ్ళారో ఏంటి, ఒక ఫోన్ కాల్ కూడా లేదు, ఏం లేదు. ఎవరో ఒకరు ఫోన్ చేసి ఇలా పడిపోయారు గణేష్ రావు అని చెప్పి మేము షాక్ అయ్యాం, ఎందుకు పడ్డారు అని. తర్వాత తెలిసింది స్కిడ్ అయ్యారు వాకింగ్లో. 3 days ఇట్స్ హెవీలీ రైనింగ్ ఇన్ బెంగళూరు నాన్ స్టాప్గా. సో ఇంట్లో ముగ్గురం ఉన్నాము అండ్ కాల్ చేశారు, ఎవరు లేరు మేడం తీసుకెళ్ళడానికి అంటే. సో మా కింద ఆయనకి చెప్పి ఆయన ఆటోలో తీసుకెళ్ళి ఆయన మా డాడీని ఇక్కడ భుజం మీద ఇలా వేసుకొని తీసుకెళ్లారంట. హాస్పిటల్కి అలా తీసుకెళ్తే 1 month హీ వాజ్ ఇన్ ఐసీయూ, హీ వాజ్ ఇన్ కోమా. నేను ఎప్పుడు అక్కడ నా డాడీతో మాట్లాడడానికి వెళ్తాను, he was just in tears, he could not even respond. నా స్పర్శం తెలుస్తుంది అంతే ఆయనకి, బట్ ఆయనకి ఇంకా మాటలు లేవు, నథింగ్. he was just blank, he was just crying. నేను చెప్తున్నా, నేను వచ్చాను, లేవండి డాడీ, లేవండి డాడీ. సో లాస్ట్ 3 days 1 month he didn't talk to me. హాస్పిటల్ జాయిన్ అయ్యే ముందు కూడా నాతో మాట్లాడలేదు. 2 days కంటిన్యూస్ ఎగ్జామ్ నుండే. సో ఫస్ట్ డే నాకు మెసేజ్ వచ్చింది, అంటే మెమో వచ్చింది, ఇలా నెక్స్ట్ డే ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది అని. సో ఇంకా హ్యాపీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, హాస్పిటల్కి వెళ్ళొచ్చు అని. కానీ బయటకు వచ్చి చూస్తే తెలిసింది ఒక 100 మిస్ కాల్స్ ఉంది నా ఫోన్లో. మా మమ్మీ ఫోన్ చేసి ఇలా డాడీ ఇలా ఎక్స్పైర్ అయ్యారు, తొందరగా హాస్పిటల్కి వచ్చేసేయని. కాలేజ్ నుంచి హాస్పిటల్ దాకా నేను ఒక్కడే డ్రైవ్ చేసుకుని ఒక్కదాన్ని. ఆ డ్రైవ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అంతా ఏడ్చుకుంటూ
I can never forget that. మీ మదర్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? This Bangalore. అందరు బెంగళూరు. ఇప్పుడు వచ్చిన్నారా? లేదు, ఎవరు రాలేదు. I mean, she's working, staff nurse. So leave దొరక్క she couldn't come. వెల్, నీకు ఒక చిన్న సర్ప్రైజ్. మీ మదర్ దగ్గర నుంచి ఒక ఏవి ఉంది, ಆ ಏವಿನ చూద్దాం. అందರಿಕీ ನಮಸ್ಕಾರము. ನಾನು ನವ್ಯ ಮಮ್ಮಿ ಮಾತಾಡ್ತಾ ಇರೋದು. ನಮ್ಮ ನವ್ಯಂಗೆ ತುಂಬ ಕಷ್ಟಪಡಬೇಕಾಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದಾಗ ಅವಳಂದು ಇಲ್ಲ ಮಮ್ಮಿ ನಾನು ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಅರ್ಥ ಮಾಡಿದ್ಲು. ನಾನು ಬೇಜಾರಲ್ಲಿದ್ದಾಗ ನಮ್ಮ ಮನೆಯವರು ಇಲ್ಲ ನೀನು ಹೋಗ್ಬಾ, ನಾನು ಅವಳಿಗೆ ಧೈರ್ಯ ಬರುತ್ತೆ, ಅವಳು ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾಳೆ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಸಮಾಧಾನ ಮಾಡಿ ಅವಳು ಕಳಿಸಿದ್ರು. ಜೀ ತೆಲುಗು ವಾಹಿನಿವರೆಗೂ ಅವಳು ಬಂದು ಈ ಒಂದು ಸೀರಿಯಲಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾಳೆ ಅಂದಾಗ ನಿಜವಾಗ್ಲೂ ನನ್ನ ಮಗಳನ್ನ ಕಂಡ್ರೆ ಹೆಮ್ಮೆ ಪಡ್ತೀನಿ. ನನ್ನ ಮಗಳು ನಮ್ಮ ಮನೆಯವರು ಹೋದ್ಮೇಲೆ ನಾನು ತುಂಬ ಬೇಜಾರಾಗಿದ್ದೆ. ಆವಾಗ ಅವಳು ನನ್ನ ಸಂಸಾರಕ್ಕೆ ನನಗೆ ಬ್ಯಾಕ್ ಬೋನ್ ಆಗಿ ನಿಂತು ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ಬೆಳಕಾಗಿ ನಿಂತಿದ್ದಾಳೆ. ನನ್ನ ಮಗಳು ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ನಾನು ಹೆಮ್ಮೆ ಪಡ್ತೀನಿ. ಬಾಯ್. ట్రాన్స్లేషన్ ప్లీజ్. తను వాళ్ళ అమ్మగారికి ఒక బ్యాక్ బోన్ లా ఉండి ఇప్పుడు తన కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ జీ తెలుగులో ఇక్కడ దాకా ఆ జర్నీ అంతా కూడా ఒక్కతే కష్టపడి ఇంట్లో వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంది. ముఖ్యంగా వాళ్ళ నాన్న పోయిన తర్వాత ఆ స్థానాన్ని తనే తీసుకుని అన్ని అయి వాళ్ళని చూసుకుంది అని చెప్పారు. చాలా గర్వంగా ఉంటుంది నా కూతురు గురించి అనుకున్నప్పుడు అలా. మీ నాన్నగారు పోయిన తర్వాత నువ్వు పాంప్లెట్స్ పంచావు రోజుకి 400 రూపాయలకి అని విన్నాను. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడు. అప్పుడు నాకు పాకెట్ మనీ కానీ బస్సులో వెళ్ళడానికి డబ్బులు కానీ ఏం లేకుండే. సో అప్పుడు ఇలా చేస్తావా అంటే ఇంకేం చేయలేం, నేను ఖాళీగా ఉన్నా ఇంట్లో. కాబట్టి రోజు వెళ్ళి పాంప్లెట్ పంచేదానికి. కొంతమంది తీసుకోరు, పడేస్తారు, కొంతమంది ఏమో విసిరేస్తారు. కాలమే కాటు వేసిందా వేదనై వెల్లువయ్యిందా కలతలే లేని కళ్ళల్లో వెలుతురే. నన్ను చూస్తే ఒకలాగా చూసేవాళ్ళు, నన్ను ఏంటి ఈ అమ్మాయి పాంప్లెట్ పంచుతుంది అనేసి. సో నాకు వాష్రూమ్ కూడా వెళ్ళడానికి ఒక ఫ్రీడమ్ ఉండేది కాదు అప్పుడు. అలా ఒక 3 months నేను అలాగే ఉన్నా, ఫుడ్ కూడా లేదు. సో ఇప్పుడు ఎవరైనా పాంప్లెట్ పంచితే నేను వెళ్ళి నేనే తీసుకుంటా. నాకు తెలుసు వాళ్ళు ఏం కష్టపడుతున్నారు, ఎంత టార్గెట్ ఇస్తారు అని. సో Wow. Such inspiring Maharanis on this show. Welcome and take your seat. రోహిణి, నువ్వు దేనికి కనెక్ట్ అయ్యావురా? నో, ఏమైంది చెప్పు. నీ లైఫ్లో ఏదో కనెక్ట్ అయ్యావు నువ్వు డెఫినెట్గా. లేదు, వింటేనే చాలా బాధ అనిపించింది యాక్చువల్లీ. మన స్ట్రగుల్స్ మనకు గుర్తుంటేనే మనకి ఈరోజు ఉన్న ఏసీ రూమ్లో మనం హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఆల్ దీస్ కన్నీరు ఇప్పుడు వచ్చేది ఆనంద బాష్పాలనే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బికాజ్ మీ మహారాణిలు చూసి కొన్ని వేల మహారాణిలు, లక్షల మహారాణిలు తయారవ్వాలని దిస్ షోస్ అంబిషన్. సో యు ఆర్ ఆల్రెడీ అన్ ఇన్స్పిరేషన్. తెలంగాణ యాసలో గలగలగలగల మాట్లాడే అమ్మాయి మీకు ఎవరో తెలిసే ఉంటుంది, కానీ షీస్ జస్ట్ నాట్ అన్ యాంకర్ బట్ అన్ ఆర్కిటెక్ట్ టూ. ఈరోజు మన నెక్స్ట్ మహారాణిగా రాబోతుంది. ప్లీజ్ వెల్కమ్ కత్తి కార్తిక. కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు, దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరు, నిదుర మరిచిన రెప్పల జంటకు సిక్కు మరువారు ఇచ్చిందెవ్వరు, ఒక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు.
మీ ఇంటి పేరు కత్త లేకపోతే నువ్వు పెట్టుకున్న పేరు కత్త? ఇక్కడ అందరూ కత్తుల్లాగా ఉన్నారు అమ్మాయిలు. నాకు ఇచ్చిన బిరుదు కత్తి. అలా బిరుదులు కూడా కత్తులు, గొడ్డలి. కత్తిపీట హరితేజ. నేను గొడ్డలి లక్ష్మి అని పెట్టుకుంటా. కొట్ట లక్ష్మి. బావ్. నేహ నువ్వు సిజర్ స్నేహ. నీ ఏవి చూద్దాం ఫస్ట్. ఏవి ప్లీజ్. హాయ్, నేను మీ కత్తి కార్తిక. ఎట్లుండ్రు? మస్తుగున్నారా? మస్తుగా ఉండాలి మళ్ళా. ఇక కార్తిక అంటే మీకు గుర్తొచ్చేది ఏంటంటే ఇక నాకు తెలిసిందే, మీకు కూడా తెలిసిందే, తెలంగాణ యాస భాష. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లనే ఆదరించండి. నేను డెఫినెట్గా ఐ మేక్ యూ ఫీల్ ప్రౌడ్. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను కూడా. కత్తి కార్తిక నా కూతురు అంటే నేను కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా దేశంలో అమ్మాయి ఎలా ఉండాలో అలానే పెరిగింది. ఆడపిల్ల అని నేను పిరికిగా తయారు చేయలేదు ఆమెని. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో కార్తిక, నీకు ధైర్య లక్ష్మి కావాలి అన్నది కావాలంటే మిగతా లక్ష్ములు అందరూ వస్తారు. డబ్బు ప్రధానం కాదు, ముందు నీకు కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యం తెచ్చుకుంటేనే నువ్వు తప్పకుండా పైకి వస్తావు. కార్తిక ఏంటంటే చాలా డేరింగ్ అండ్ డాషింగ్. ఇప్పుడు కూడా ఆమె ఒక సంస్థను స్థాపించి దాన్ని కూడా పైకి తేవడానికి చాలా కష్టపడుతుంది. అందరూ అనుకుంటారు మా మమ్మీ చాలా స్ట్రిక్ట్ అని, కానీ షీఈస్ ద మోస్ట్ బెస్ట్ మదర్. నా లైఫ్లో కూడా మస్తు దక్కాముక్కిలు తిన్నా, మస్తు కష్టాలు, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ వచ్చినాయి. అవన్నీ ఓవర్కమ్ చేసుకొని నేను ముందుకు పోయినా. మీరు కూడా ఏం సోచాయించుకుండ్రి, ఏం గబ్రాయించకుండ్రి, ఏది ఉన్నా ముందుకు వెళ్ళిపోండి. సీదా సాఫ్, మంచి మనసుతోని, మంచి ఆలోచనతో ముందుకు పోండి. డెఫినెట్గా ఓవర్కమ్ చేసుకోండి. మీరు కూడా పక్కా మహారాణులు అవుతారు. Wow, so you're an architect also. నేను ఆర్కిటెక్ట్ ని. నేను లండన్ లో మాస్టర్స్ చేసిన. ఎస్, ఇంకా చాలా ఉంది, మీరు ఇంకా వినాలి. నేను ఫస్ట్ టైం షో చేసినప్పుడు అందరు అనుకున్నారు నేను అంగుటా చాప్, ఈ అమ్మాయికి జీన్స్ వేసుకొని జర హెయిర్ కలర్ వేసి కూర్చోబెట్టిండ్రు అనుకున్నారు. ఐ వాంటెడ్ టు చేంజ్ దిస్. నాకు ఒక మనిషిగా పుట్టినందుకు పొద్దుగాల లేచినమా, తిన్నమా, పన్నమా అది కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఆ జీల్ నాకు బాగుండే. నా ఫస్ట్ జాబ్ లక్ష్మి గారు, నేను ఎప్పుడైనా అన్నం తిని తలే పక్కన పెడుతుండే, టేబుల్ దూడాలంటే నేను అసహ్య పడుతుండే. అటువంటిది దేవుడు నన్ను ఎట్లా అనగదొక్కిండంటే, బ్లషెస్ కేఫ్ అనేది ఒక లండన్లో ఒక తోపు కేఫ్ అనమాట. ఆడ పోయినాక సెలెక్ట్ అయినా నాకు ఫస్ట్ డే మేనేజర్ ఒక బాటిల్ ఇచ్చిండు, క్లీనింగ్ బాటిల్, ఒక బట్ట ఇచ్చి టేబుల్ తుడవని చెప్పిండు. ఆ రోజు నేను స్ప్రే కొట్టి తుడుస్తుంటే టప 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 నీళ్ళు కారిపోయినాయి ఇట్లా. అప్పుడు అనుకున్నా, దేవుడా నేను ఏదేది చెయ్యొద్దు అనుకున్నానో అవి నువ్వు ఒంగబెట్టి చేపిస్తున్నావు. బట్టలు రోజుకి బట్టలు ఇట్లా ఇచ్చి పారేస్తుండే. మా మమ్మీ ఎన్ని బట్టలు మడతపెట్టలేకపోతున్నాను అంటుండే. అటువంటిది 6 months తర్వాత ఇంకొక స్టోర్లో చిన్న పిల్లల బట్టలు మడతపెట్టించిండు. నేను MNCలో వర్క్ చేసినప్పుడు నాకు బాగా ఉండే ఏంటంటే, నేను ఒక ఆంటర్ప్రీనర్ కావాలి, ఐ హ్యావ్ టు రన్ మై ఓన్ బిజినెస్ అని బాగుండే. నా ఓన్ కంపెనీ షురు పెట్టిన. నా డ్రీమ్ అనేటిది ఫుల్ఫిల్ అయింది. నాకు ఒక చిన్న కొడుకున్నాడు, వాడికి అమ్మ నాన్న నేనే. నాకు అమ్మ నాన్న పిల్లర్స్ అయితే మై సన్ ధ్రువ్ ఇస్ మై ఫౌండేషన్. I think he's here, right? Here. Yes. Please welcome your son, your mom, your dad.
నీ పేరేంటి? ధ్రువ్. ధ్రువ్. ఏం చదువుతున్నావు ధ్రువ్ నువ్వు? క్లాస్. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఏ నిజం చెప్పు. మీ మమ్మీ నీకు రోజు ఇచ్చే అడ్వైస్ ఏంటి? కొడుతుందా మీ మమ్మీ? నో. ఆయ్ మీరు సరిగ్గా పెంచలే. నా కూతురు పీకనా? మీ మమ్మీలో నీకు అన్నిటికన్నా ఏంటి ఎక్కువ ఇష్టం నీకు? నన్ను పుట్టించింది. చాలు పాపను, చాలు. బిర్యానీ తినేసాను. మీ మమ్మీ వంట రాదని చెప్పారు కదా, ఇప్పుడు వచ్చింది. కత్తి పుల్కాలు కలపడం మొదలెడితే అసలు మొత్తం ప్రపంచం అంతా చపాతీలు అవుతుంటాయి. ఇట్లా నువ్వు అందరి ఇళ్ళకి వెళ్ళి తినొచ్చావు పాప. థ్యాంక్ యూ. మీరు చెప్పింది తనకొక్కరికి కాదు, కొన్ని లక్షల మంది విన్నారమ్మా మీరు చెప్పిన మాట. మీరు అన్నది ఏంటంటే ధైర్యం ఉండాలి, ధైర్య లక్ష్మి కావాలనుకో మిగతా లక్ష్మిలు అందరూ వస్తారు అన్నారు. ఓకే, సో మీలాంటి వాళ్ళు వచ్చి చెప్పేదే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీలాగా ఇమిటేట్ చేస్తాడు. యూ డోంట్ నో, సూపర్ ఇమిటేట్ చేస్తాడు. ఇట్స్ టాలెంటెడ్. ధ్రువ్ మీ మమ్మీలా మాట్లాడు ఒకసారి. మైక్ కమాన్. ఏ మాట్లాడు ఒక 2 words. మమ్మీది ఒకటే వర్డ్ తెలుసు. ఓకే. ఆ దౌడ రోగులు తప్ప ఏం తెలియదు నాకు. ఏంది దవడలు వగులుతాయి. అది తప్ప ఏం తెలియదా? సో నాలాగేం మాట్లాడతావు నువ్వు? మీరు ఏం చేస్తున్నారు అండి? నాన్న, అమ్మ, నాకు తమ్ముళ్ళు అంటే చాలా ఇష్టం. ఆల్ రైట్. సో మీరు పెయింటింగ్ కూడా చాలా బాగా చేస్తారని విన్నాను. ఓకే, సో మా కోసం ఏమైనా చేసి చూపిస్తారా? రెడీ? పాయింటే వానల్లోన వరదొచ్చిందిరా, చెప్ప ఇంటలోగా వానొచ్చిందిరా, వానల్లోన వరదొచ్చిందిరా. చెట్టు సందుల్లో నుంచి నీళ్లు వస్తాయని తెలుసు కానీ చెట్టు సందుల్లో నుంచి చెట్టే నీళ్లుగా మారి పచ్చరంగులో కారుతుందని తెలియదు. వాహ్ 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 వాహ్. నా పెయింటింగ్ కి నువ్వే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు తర్వాత మొత్తం అయ్యాక. Get on the feet, on the smooth on the street. Everyone has something better do us other thing. Now rock everyone, we're on the run. Now beat the floor, move everyone. Get the drill, now dance everyone. Now rock the show, now catch everyone. అయిపోయింది అక్క. Done. Oh wow. నాకేందో ఐ సీ అ క్రౌన్, అ గ్లోబ్, సంథింగ్ మూవింగ్ ఫార్వర్డ్. ఆర్టిస్ట్ కనిపిస్తుంది. సంథింగ్ సిమిలర్ టు ఇట్. ఓ థ్యాంక్ యూ. సో కాన్సెప్ట్ ఏంటంటే ఇది భూమి. భూదేవి ఎంత పేషెన్స్ తోని అందరి భారం మోస్తుంది. అష్టలక్ష్ములు, అది మన క్రౌన్స్. ఇది కంప్లీట్ గా భారం మోస్తున్న భూదేవి, అలాంటి మహాలక్ష్ములు ఈ లక్ష్మి. ఇది కాన్సెప్ట్. Love it. Thank you so much. Thank you, Dhruv. Thank you for coming. పిట్ట కొంచెం కోతగాను అన్న వెంటనే గుర్తుకొచ్చే ఆడపిల్ల వచ్చిందే అంటూ మన అందరి మనసులో దోచేసుకుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్లీజ్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ మహారాణి మధుప్రియ. వచ్చిందే మెల్లగా వచ్చిందే, క్రీమ్ బిస్కెట్ వేసిందే, గమ్మున కూసోని ఆడే, కుదురుగా నిల్సోని ఆడే, సన్నగా నవ్విందే, కులికే గాయం చేసిందే, ముందా నోటికి పోకుండా
వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే కమ్మున కూసోని ఆడే చదరగా నిల్సోని ఆడే సన్న సన్నగా నవ్విందే కొడితే గాయం చేసిందే ఇంకా నోటికి పోకుండా మస్తు డిస్కో చేసిందే వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్. చాలా టాటూస్ ఉన్నాయి నీ చేతిలో. అమ్మ చిన్న పెళ్లి చదివేసా నేను. నీకు మీ డాడీ ఇష్టం లేదా ఒట్టి అమ్మని రాసుకున్నా? నాన్న ఇక్కడ ఉన్నాడు కదా. పట్టుకుని నన్ను కొంచెం బ్యూటిఫుల్. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ గురించి ఇరిటేటింగ్ స్టోరీ ఒకటి విన్నాను. వాట్? యా, నువ్వు పుట్టినప్పుడు ఫస్ట్ కూతురు అని, మళ్ళీ రెండు యూర్ ద సెకండ్ గర్ల్ ఆర్ ద థర్డ్? యా, ఐ యామ్ ద సెకండ్ వన్. మూడోసారి అయితే వాళ్ళ చెల్లెల్ని అసలు చూడడానికి రాలేదంట చుట్టాలందరూ. నిజమేనా? యా, ట్రూ. మా నాన్న పేరు మల్లేష్. అయ్యో మల్లేష్ మళ్ళీ సెకండ్ టైం ఆడపిల్ల, మూడోసారి ఆడపిల్ల, ఏం సాధిస్తారు ఆడపిల్లలుగా పుట్టి? చదివించడం దండగా, చదివే దండగా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ థాట్ తోటి నేను కొంచెం నాకు ఒక నాలెడ్జ్ అనేది వచ్చాక నేను రాసుకున్న పాట ఏంటంటే, అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని మొక్కుతున్నారు, నాలాంటి ఆడపిల్లనేమో జస్ట్ అది అంటున్నారు. అట్లనే చదువుల తల్లి సరస్వతి దేవే ఆడదైనప్పుడు మా ఆడవాళ్ళకి చదివేందుకు వద్దంటారు? సో మా ఆడవాళ్ళని కూడా చదివించాలి. మేము ఆడవాళ్ళని మన దేశంలో దేవతలుగా పూజిస్తారు, గొప్పగా చూస్తారు. మాకు అదంతా అవసరం లేదు. మమ్మల్ని కూడా ఒక మనుషుల్లాగా, తోటి మనుషుల్లాగా చూస్తే చాలు. మేము కూడా మనుషులమే. ఇప్పుడు మేము ముగ్గురం ఆడపిల్లలు అయినందుకు మా అమ్మ ఒకటే అనుకునేది, ఎప్పుడైనా మా అమ్మ ఒకటే అనుకునేది, నా బిడ్డల్ని చూసి అట్లీస్ట్ ఒక్కరు మారినా, ఒక ఆడపిల్ల లైఫ్ బాగుపడ్డా చాలు, నేను సక్సెస్ అయ్యాను లైఫ్లో, ముగ్గురు ఆడపిల్లలకి అన్నందుకు నేను సక్సెస్ అయ్యాను లైఫ్లో అని మా అమ్మకు ఉండేది ఎప్పుడు. సో మా అమ్మ ఆశ మా నాన్నకి మంచి పేరు తెచ్చి ఆశయం నెరవేర్చామని నా ఫీలింగ్. I wish you all the very best and all the strength in the world. మీ గురించి ఒక ఏవి చేశారు, ఏవిని చూద్దాం. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ఫస్ట్ నుంచి ఇప్పటివరకు నా కెరియర్ ఎలా సాగింది, పాట పాడడం ఎలా స్టార్ట్ చేశాను, ఎవరు నేర్పించారు, ఇవన్నీ షేర్ చేసుకోవడానికి నాకు తెలిసి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనుకుంటా. 6 సంవత్సరాల పాప నుంచి పాట పాడడం స్టార్ట్ చేశాను. అమ్మ ఎలా పాడతారో డిట్టో అమ్మ వాయిస్తోనే నేను పాడుతూ ఉండేదాన్ని. మధుప్రియ, నువ్వు ఏదో పాట రాసుకున్నావు అని చెప్పావు కదా, అప్పుడు నాకు బాగా గుర్తు, చంద్రబోస్ అంకుల్ అన్నారు. ఆ పాట ఎందుకు రాసుకున్నాను అనేది అప్పుడు రివీల్ చేసి, అప్పటి వరకు ఎవరికి తెలియదు. ఆడపిల్లనమ్మ అనే ఒక పాట రాసినప్పుడు కూడా అందరూ నన్ను వెటకారంగా చూసారు. ఆడపిల్లగా పుట్టినందుకు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో అనరాని మాటలు పడ్డాను. మీ ముగ్గురం ఆడపిల్లనేందుకు ముగ్గురిని కూడా ఒక మంచి పొజిషన్లో చూడాలనేది మా పేరెంట్స్ ఏం. సో దాన్ని బట్టి నన్ను ఒక మంచి సింగర్ని చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచి ఉండేది వాళ్ళకి. సో ప్రతి కాంపిటీషన్కి ఏ ప్రోగ్రామ్ జరిగినా, ఎక్కడ చిన్న ప్రోగ్రామ్ అవుతుందని తెలిసినా కూడా అక్కడ తీసుకెళ్ళేవారు నన్ను. సో అక్కడ తీసుకెళ్ళి పాడించడం, స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా నా ఎదుగుదలకి మెట్లుగానే ఉపయోగించుకున్నాను. కాబట్టి మరొకసారి మహారాణి ప్రోగ్రాం ద్వారా నేనేంటో నిరూపించుకొని నా అక్క చెల్లెలకి ఆడపిల్లల శక్తి ఏంటో నిరూపించుకోవడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో ఎవరు మహారాణైనా నా గళానికి, నా గమ్యానికి మాత్రం ఎప్పుడు నేను మహారాణ్ణి. Fantastic. Thanks a lot. And I'm very inspired by మీరందరితోటి. సో మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఎలా చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు,
బికాజ్ ఒకరికి మించి ఒకరు లేరు, ఒకరికి తీసి ఇంకొకరు లేరు. యూఆర్ ఆల్ జస్ట్ సచ్ అమేజింగ్ స్పిరిటెడ్ ఉమెన్ అండ్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ టు సీ ఆల్ ఆఫ్ యూ. నిజంగాను. మీతో పాటు మీ హస్బెండ్ వచ్చినట్టున్నారు. లెట్స్ వెల్కమ్ యువర్ హస్బెండ్. మీ పేరు? శ్రీకాంత్. ఎన్ని రోజులైంది మీ పెళ్ళై? 2 years అవుతుంది. ఓ వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. మీ వైఫ్ ఈ పాట పాడింది ఇంత సూపర్ హిట్ అవుతుంది అనుకున్నారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సడన్ గా మీరు కూడా మీ ఆఫీస్ లో సెలబ్రిటీ అయిపోయి ఉంటారే, ఫలానా పాట పాడిన హస్బెండ్ అని. చాలా ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే అసలు ఎవరో తెలియదు, కానీ ఇప్పుడు నేను ఒక్కడిని బయటకు వెళ్ళినా కూడా అందరు చూస్తారే పలానా వచ్చిండే వాళ్ళ హస్బెండ్ రా అని చెప్పేసి. వచ్చిండే వాళ్ళ హస్బెండ్. అందరూ ఎక్కడ ఏ షాప్స్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏదైనా తీసుకోవడానికి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు గుర్తుపడి సార్ 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 అని చెప్పేసి అంటుంటే అసలు చాలా సంతోషంగా అనిపిస్తుంది. హౌ నైస్. అండ్ వన్ మోర్ థింగ్ లక్ష్మి గారు, ఎవరి లైఫ్లో అయినా అమ్మ నాన్న ఏ స్వార్థం లేకుండా ఎంకరేజ్ చేస్తుంటారు, అది ఆడపిల్లైనా అబ్బాయినా ఎవరైనా. కానీ నా లైఫ్లో నన్ను ఏ స్వార్థం లేకుండా పెళ్లి చేసుకొని ఎవ్రీ మూమెంట్, నా లైఫ్లో ఎవ్రీ మూమెంట్ షేర్ చేసుకుంటూ అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? అందుకే ఎంత ఎడుతున్నావు పాప నువ్వు. సో నైస్ మై హస్బెండ్. యా నో రియలీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ సపోర్ట్, ఆ లవ్, ఆ ప్రేమ. యూజువల్గా మనం పెళ్లి చేసుకుంటే ఏం వస్తుంది, ఏం చేస్తుంది, మా సొసైటీలో చాలా పెళ్ళిళ్ళు అలాగే జరుగుతాయి. నాకు చాలా అతి తక్కువగా కనిపిస్తుంటుంది నా సొసైటీలో దట్ యు సీ జస్ట్ ఫర్ ప్యూర్ లవ్. And when I see that, I really enjoy that and celebrate that. Congratulations to both of you. Thanks a lot. And నువ్వు మన షో గురించి ఏదో పాట రాసావంట కదా? యా, అంటే ఒక 2 lines పాడతాను, ఎందుకంటే యా ఈ ప్రోగ్రామ్ చూశాక చాలా మంది ఇన్స్పైర్ అవుతారేమో ఆడవాళ్ళందరూ కూడా అని చెప్పి నాకు చాలా హోప్ ఉంది. అందుకే ముందుగానే ఊహించి, ఎట్లా మరిసిపోతారమ్మా రాణిని మహారాణిని, ఎట్లా చూడకుంటారమ్మా రాణిని మహారాణిని, కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా, రేపటి నుంచి ఇంకా మేము అందరమే కళ్ళకి వస్తామేమో నాకు తెలిసి, టీవీ చూసి ఆఫ్ చేయగానే కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా మహారాణి కళ్ళల్ల కనబడుతున్నది, కంటి మీద కునుకు పడితే చాలురో మహారాణి కళ్ళకచ్చి ఊసులాడుతున్నది, ఎట్లా మరిసిపోతారమ్మా రాణిని మహారాణిని, అయ్యా ఎట్లా విడిసి ఉంటారమ్మా మా మంచు లక్ష్మి గారిని. Thank you. Beautiful song. Thank you so much for coming. All the best. Thank you and welcome to the show. Thank you. పది ఇన్స్పైరింగ్ మహారాణుల గురించి విన్నాం. వీళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయబోతున్నారు, ఎలా ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా అవ్వబోతున్నారు తెలుసుకోవాలని ఉంది కదా. బట్ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ నెక్స్ట్ వీక్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్, టేక్ కేర్ and love you all.